కాంతమ్మ తన కొడుకు సురేష్ గురించి ఆలోచిస్తూ ఇలా మాట్లాడుకుంటూ ఉంటుంది. నా కొడుకు ఏందో పెళ్లి చేసుకోరా అంటే చదువుకోవాలి అన్నాడు. చదువైపోయిన తర్వాతన్నా పెళ్లి చేసుకోరా అంటే ఉద్యోగం చేయాలి అన్నాడు. ఇప్పుడేమో అడిగి పిల్లనియడానికి ఎవరు సిద్ధంగా లేరు. 30 సంవత్సరాలు వచ్చినోడిని ఏ పిల్ల మాత్రం చేసుకుంటుంది? వీడికి ఎలాగైనా సరే ఈ సంవత్సరం పెళ్లి చేయాల. ఇంతలో సువర్ణ ఎదురొస్తుంది. ఆగు కాంతమ్మత్తయ్య, ఎక్కడికి అలా గబగబా వెళ్ళిపోతున్నావు? పిలిచినా కూడా పలకటం లేదే. నీ కొడుక్కి నన్ను పెళ్లి చేసుకోమంటే నాకు నువ్వు నచ్చలేదు. నువ్వు పొగరబోద్దానివే, నిన్ను నా ఇంటి కోడలుగా చేసుకొని అన్నావుగా. ఇప్పుడు నీ కొడుక్కి అసలు పెళ్ళే గాటలేదంటనే, సంబంధాలే రావట్లేదంట కదా. ఊరు మొత్తం ఇప్పుడు అదే గోల. నీ కొడుక్కి ఇంకా పెళ్ళే కాదు, నీ ఇంటికి కోడలే రాదు అని. అప్పుడే నన్ను చేసుకున్నట్టయితే నీకు బాధలు ఉండేవి కాదు కదా. ఏ సువర్ణ, నువ్వు నాతో ఎక్కువ తక్కువలు మాట్లాడమాక. నాకేం మాట్లాడాలో ఎప్పుడు ఏం చేయాలో నాకు తెలుసు. నా కొడుకు పెళ్ళి ఎప్పుడు చేయాలో కూడా నాకు తెలుసు. నువ్వేమి నాకు చెప్పడానికి వీలు లేదు. నిన్ను చేసుకొని నిన్ను నెత్తిన పెట్టుకొని నీ గయ్యాళ్తానని నేను ఎడబడేనే. అందుకే నిన్ను పెళ్లి చేసుకోలేదు. అయినా నా కొడుకేం తక్కువే, నెలకి 50,000 సంపాదిస్తాడు. అందగాడు. కాకపోతే కొంచెం వయసు మీద పడింది అంతే. ఈ సంవత్సరం ఖచ్చితంగా నా కొడుక్కి పెళ్లి చేస్తానే, చూస్తా ఉండు. ఆ, అది చూస్తానత్తయ్య. నీ కొడుక్కి ఎప్పుడు పెళ్లి చేస్తావో, ఎంత అందమైన గుణవంతురాలైన గయ్యాళతనం లేని కోడలను తెస్తావో నేను చూస్తాను. ఏందే నువ్వు చూసేది? నోరు మూసుకొని నన్ను రెచ్చగొట్టకుండా పక్కకు పో. నేను నోరు తెరిచానంటే నీ చెవుల్లో నుంచి రక్తాలు రావాలి. నా కొడుకు గురించి నోటికొచ్చిందల్లా మాట్లాడావంటే నీ విషయంలో చాలా దూరం వెళ్తాను. నా కొడుక్కి ఎంత అందమైన గుణవంతురాలైన భార్యను తీసుకొస్తానో నువ్వే చూద్దుగాన్లే. పో, పక్క పో. చూద్దాం చూద్దాం. నన్ను కూడా పెళ్ళికి పిలువు అత్తయ్య. కోళ్ళు ఎలా ఉందో నేను కూడా చూస్తానుగా అని నవ్వుకుంటూ సువర్ణ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. బబ్బబ్బబ్బా, ఈ ఊరాళ్ళకి ఇంకేం పని లేదయ్యా. అందరూ కలిసి మన కొడుకు పెళ్ళి మీదే పడ్డట్టున్నారు. ఇప్పుడు వస్తుంటే ఆ సువర్ణ కనపడింది. అదేనయ్యా, మన అబ్బాయి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నని చెప్పాడే ఆ సువర్ణ నోటికొచ్చినట్టు మాట్లాడుతుంది. నీ కొడుక్కి ఇంక పెళ్ళే కాదంటుంది. ఏందయ్యా, నేను ఇంత మాట్లాడుతున్నా నువ్వేం మాట్లాడవేంది? నన్నేం మాట్లాడమంటావు? నువ్వు అసలు గ్యాప్ ఇస్తే కదా నేను మాట్లాడడానికి. ఆ అమ్మాయి అన్న దాంట్లో కూడా తప్పేముందే. మనవాడికి వయసు 30 వచ్చింది. ఏ అమ్మాయి కోసం సంబంధానికి వెళ్ళినా ఇన్నాళ్ళు పెళ్లి చేసుకోకుండా ఎందుకున్నారు అని అడుగుతున్నారు. ఏం చెప్పమంటావు? అందుకే సంబంధాలు చూడటమే మానేశాను. పంతులు గారు కూడా ఇప్పుడప్పుడే నేను సంబంధాలు చూడలేను బాబు అని చెప్పారు. అదే విషయం నీకు చెప్దామని వస్తున్నా. నువ్వెదురొచ్చి నాకు ఈ విషయం చెప్పావు. పద. అదేందయ్యా అట్ట మాట్లాడతావు? పిల్లోడికి పెళ్లి చేయపోతే అట్టా? నలుగురు నవ్విపోరు. ఒక్కగానొక్క కొడుక్కి పెళ్లి కూడా చేయలేకపోయింది కాంతం అని నువ్వేం చేస్తావో నాకు తెలియదయ్యా. అబ్బాయికి అర్జెంటుగా సంబంధం తేవాలా. అదే నీ చెల్లెల కూతురుందిగా, పొగరబోతు సుందరి. ఆ సుందరిని ఇస్తారేమో కనుక్కో అయ్యా. అదేంటి కాంతం, నువ్వేనా మాట్లాడేది? తను గయ్యాళి, పొగరబోతు, అత్తగా నన్ను గెలవనివ్వదు, అది నా ఇంట్లో కోడలిగా రాకూడదని చెప్పావు. లేకపోతే 2 సంవత్సరాల క్రితమే అబ్బాయి పెళ్ళి అయిపోయేది కదే. ఇప్పుడు మళ్ళీ ప్లేట్ ఇలా మారుస్తున్నావేంటి? మరేం చేద్దామయ్యా? నా పంతాలకి పోయి పిల్లోడి జీవితం నాశనం చేయలేనుగా. పిల్లోడికైతే ముందు పెళ్ళి కావాలిగా. నేనే ఎట్లాగొట్లా సర్దుకొని పోతానులే. నీ చెల్లెలతో మాట్లాడి ఆ అమ్మాయి సంబంధమే ఖాయం చెయ్యి. మళ్ళీ ఆలోచించుకో క్రాంతం. మళ్ళీ అది వచ్చి నన్ను అలా అంది ఇలా అంది అంటే కుదరదు. నా కోడలు కొంచెం గడసరిదే. నా కోడలతో నువ్వు గెలవడం అంటే కొంచెం కష్టమే. ఆలోచించుకోవే. ఇంకా ఆలోచించుకునేది ఏం లేదయ్యా. అబ్బాయికి అర్జెంటుగా పెళ్లి చేయాలా. నవ్వినోళ్ళ నోళ్ళన్నీ మూయించాలా. అంతే. నా కోడలతో ఎట్లా ఎగాలో నాకు తెలుసులే. నువ్వు వెళ్ళి సంబంధం మాట్లాడరా. సరే, నీ ఇష్టం కాంతం.
రేపేమన్నా జరిగితే నాకు మాత్రం సంబంధం లేదు. వెళ్ళి పెళ్లి సంబంధం మాట్లాడతాను. ఒరే సురేషు, నీకు పెళ్లి కుదిరిందిరా. ఆ అమ్మాయి ఎవరో తెలుసా? మీ అత్త కూతురు సుందరి. మీ అమ్మే. ఆ అమ్మాయే నా ఇంటి కోడలిగా రావాలి అని చెప్పి మరీ సంబంధం మాట్లాడింది. మీ ఇష్టం నాన్నగారు. మీరు ఎవరిని చూపించి పెళ్లి చేసుకోమన్నా నేను చేసుకుంటాను. అమ్మైనా మీరైనా నా సంతోషాన్నే కోరుకుంటారు. నాకు మంచి చేస్తారే కానీ చెడైతే చెయ్యరు కదా. మీ ఇష్టమే నా ఇష్టం. చూసారా అండి, నా కొడుక్కి నా మీద ఎంత నమ్మకమో. అందుకే ఇంత పిచ్చి నాగయ్యకి అలాంటి గయ్యాళ్ళదైతేనే సెట్ అవుతుందని దాని సంబంధమే మాట్లాడమని చెప్పాను. తర్వాత కొద్ది రోజులకే సురేష్ ఇంకా సుందరిలా పెళ్ళవుతుంది. కొన్నాళ్ళు సంతోషంగానే ఉంటారు. ఏవే సుందరి, ఉదయాన్నే లేచి బయట మా కళ్ళాపి జల్లి ముగ్గు పెట్టమన్నాను. నేను చెప్పిన పని చేశావా? నీకు తెలుసు కదా, ఈ ఇంట్లో నేను చెప్పిందే జరగాలని, నా పెత్తనమే చల్లాలని. ఏంటత్తయ్య మీరు ఇంకా పాతకాలం వాళ్ళలాగా కళ్ళాపి చల్లాలి, ముగ్గు వేయాలి అంటారు? బకెట్ నీళ్లు గుమ్మంలో పోసామంటే అంతే, కళ్ళాపి చల్లినట్టు అయిపోతుంది. దానికోసం ఎందుకు అత్తయ్య ఇంత గోల చేస్తారు? వెళ్ళండి వెళ్ళండి, మీ మైండ్లో నుంచి ఆ పాతకాలపు ఆలోచనల్ని తీసివేయండి అత్తయ్య. ఏమే సుందరి, అబ్బాయికి నేను చెప్పినట్టు దోసకాయ పచ్చడి, మామిడికాయ పప్పు చేసి క్యారేజీ కట్టావా? అబ్బాయి ఆఫీస్కి వెళ్ళాడా? నీకు తెలుసు కదా, నేను చెప్పిన పని చేయకపోతే నాకు కోపం వస్తుందని. బాక్స్ అయితే కట్టాను కానీ అత్తయ్య, మీరు చెప్పిన కర్రీస్ కాదు. నాకు ఇష్టమైన బంగాళదుంప వేపుడు, ములక్కాయ సాంబారు చేసి బాక్స్ పెట్టాను. మీదేముంది అత్తయ్య, వయసు అయిపోయిన ముసలిదానివి, ఏది వండినా తింటావు. వయసులో ఉన్న మేమే కదా నోటికి కావలసినవన్నీ రుచిగా వండుకొని తినాలి. అందుకే ఈ రోజు నుంచి ఇంట్లో నాకు ఇష్టమైనవే వండుకుంటాను అత్తయ్య. ఏమి సుందరి, ఆ వాషింగ్ మిషన్లో బట్టలు ఎత్తంటే సరిగ్గా మురికి పోవట్లేదు. ఈరోజు నుంచి వాషింగ్ మిషన్లో కాదు, చేత్తో బట్టలు ఉతకవే. నా చీరలైనా సరే నువ్వు చేత్తో ఉతకాల్సిందే, నేను మాత్రం ఒప్పుకోను. ఏంటత్తయ్య, వాషింగ్ మిషన్ ఉంది ఎందుకు? వాడుకోవడానికే కదా. చేత్తో బట్టలు ఉతకడం ఏంటి? నేనైతే చేత్తో ఉతకనత్తయ్య, నేను వాషింగ్ మిషన్లోనే బట్టలు వేస్తాను. కావాలంటే మీ బట్టల వరకు మీరు ఉతుక్కోండి, మావన్నీ నేను వాషింగ్ మిషన్లోనే వేస్తాను అని చెప్పేసి సుందరి అత్తగారు ఏం చెప్పినా సరే ఎదురు చెప్తూ ఉంటుంది. అత్తగారికి మాటకి రివర్స్లోనే పనులన్నీ చేస్తూ ఉంటుంది. ఒరే సురేష్, నీ పెళ్ళాము నేను ఎడ్డవంటే తడ్డేవంటుంది, తడ్డేవంటే ఎడ్డవంటుందిరా. అది అస్సలు నా మాట వినట్లేదు, దానికి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తుంది. ఇంట్లో ఒక్క పని కూడా నా ఇష్ట ప్రకారం చేయట్లేదురా. దాన్ని ఏం చేయాలరా నేను? అమ్మా, ఏంటే నువ్వు? నీ ఇష్ట ప్రకారమే కదా కోడల్ని తెచ్చుకున్నావు. దానికి తగ్గట్టు నువ్వు మారతానని చెప్పావు, మళ్ళీ ఇప్పుడు ఇంత గొడవ చేస్తున్నావు. ఆ అమ్మాయి ఏమీ పెద్ద పెద్ద విషయాల్లో గొడవలు చేయడం లేదు కదా. అన్నీ నేను చూస్తూనే ఉన్నాను. వదిలేసేయి, చిన్నపిల్ల అని చెప్తాడు. ఇంకా కాంతం చేసేదేం లేకపోవడంతో ఆ రోజు నుంచి కోడలికి ఇష్టం వచ్చినట్లే బ్రతకటం నేర్చుకుంటుంది. ఇది ఇవాల్టి కథ. మరెన్నో ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు స్టోరీస్.